సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గత 2 రోజులుగా విజయవాడ మహానగరంలో కురిసిన కుంభవృష్టి కారణంగా మొత్తం విజయవాడ మహానగరం అంతా కూడా జలమయమైంది. ఆ సందు ఈ సందు లేకుండా ఆ రోడ్డు ఈ రోడ్డు అని లేకుండా ఏ రోడ్డు చూసినా ఏముంది అన్నట్టుగా మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కిపోయారు. ముఖ్యంగా కృష్ణమ్మ ఎప్పుడు కూడా ఈ ప్రకాశం కృష్ణమ్మ ఇంతలా పరవళ్ళు దొక్కిన పరిస్థితి లేదు. 2004 తర్వాత పుట్టిన మొత్తం యువకులంతా కూడా ఈరోజు ఈ స్థాయిలో వరదను చూస్తూ విజయవాడ నగరంలో ఉన్న వారంతా కూడా చాలా ఆహ్లాదంగా చూస్తున్నారు. అయితే కొంతమంది భయానక వాతావరణానికైతే నెలకొందని ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే వరద ఉధృతి మరింత పెరిగితే విజయవాడ నగరంలో చాలా కాలనీలో మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఎగువ ప్రాంతంలో అంటే ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వల్ల అక్కడ నుంచి వదులుతున్న నీరంతా కూడా మొత్తం కూడా ఇటువైపు కృష్ణానదిలోకి చేరుతుండటంతో మొత్తం కూడా దిగువకు 6 లక్షల క్యూసెక్కులు నీటి వదులుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, అక్కడ మొత్తం దాదాపుగా ఈ కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్లో 70 గేట్లను ఎత్తివేయడంతో మొత్తం కూడా ఇక్కడ 70 గేట్లు ఉన్నాయి. కూడా ఆ 70 గేట్లు వరద ఉధృతి కారణంగా 70 గేట్లను కూడా అధికారులు ఎత్తివేశారు. ఆ గేట్లను ఎత్తివేయడంతో ఒక్కసారిగా వరద ఉప్పొంగుతోంది. ఇదంతా కృష్ణమ్మ కూడా తన ఉగ్రరూపాన్ని చూపిసలా ముందుకు దూసుకెళ్తుంది. ఇలా వెళ్ళి హంసనది వద్ద కూడా సముద్రంలో కలిసిపోతుంది. అసలు గడిచిన 20 ఏళ్లలో ఇలాంటి వరదను చూసి ఉండలేదు. మహానగరంలో మొత్తం రోడ్లని జల దిగ్బంధమైన పరిస్థితి కూడా ఎప్పుడు చూడలేదు. అసలు రిటర్నింగ్ వాల్స్ అనేది లేకపోతే నిన్నటి రోజునే విజయవాడ మహానగరం అంతా కూడా నీటిలో మునిగిపోయేదని కూడా ఇక్కడ వాసులు చెప్తున్నారు. ఇక్కడ యువకులంతా ఉన్నారు, ఇక్కడ పరిస్థితిని చూడడానికి వచ్చిన యువకులంతా ఉన్నారు. వారిని అడుగు కూడా తెలుసుకుంటే, మీ పేరండి? నా పేరు దుర్గారావు, చెప్పండి, ఎప్పుడైనా ఈ పరిస్థితిని చూశారు మీరు? లేదు సార్, నా చిన్నప్పుడు ఒకసారి వచ్చింది కానీ ఇంతలాగా రాలేదు సార్. ఇదే ఫస్ట్ టైం సార్ రావడం. మీ వయసు ఎంత ఇప్పుడు? నాది వచ్చి 30 సంవత్సరాలు సార్. 30 సంవత్సరాలు అంటే మీరు 10 ఏళ్ల వయసులో ఇలాంటి చూసింటారు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. అవును సార్, అవును. ఏమనిపించింది ఇలాంటి పరిస్థితి? చాలా భయంకరంగా ఉంది సార్. చూడడానికి అయితే భయాందోళన ఉంది. ఇక్కడైతే కొంచెం ఏదో వాటర్ ఉంది కానీ అక్కడ వైఎస్ఆర్ కాలనీ కానీ మనం బుడమేరు వంతుని కానీ మన మైలవరం కానీ ఊర్మిళ నగరు ఈ సైడ్ మొత్తం వాటర్ మొత్తం నిండిపోయింది సార్. ఎవరికి కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మనకి కొంతమంది కూడా ఇల్లులు తీసేసి అక్కడ వైఎస్ఆర్ కాలనీలో ఇచ్చారు. వాళ్ళే కూడా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయినాయి సార్. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అందరూ కూడా స్టేర్ పైన ఉన్నారు. వాళ్ళకి తిండి కానీ ఏమీ లేదు, ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఏమీ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అంత భారీ ఎత్తున కూడా వరద నీటి వచ్చేసింది. ఆల్రెడీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా హెచ్చరించి చెప్పారు, కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. వాళ్ళు కూడా పడవలో ఎన్ని ఏర్పాటు చేసి మేము వస్తున్నాము చేస్తున్నామని చెప్పారు సార్. అది వయనాడు సంఘటన చూసిన తర్వాత ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో మీకు ఏమనిపిస్తుంది? నాకు ఏమనిపిస్తుంది సార్, కలిగాలనిపిస్తుంది సార్. అంతే, ఒకటి డైరెక్ట్ రీజన్ చెప్పాలంటే కలిగాలనిపిస్తుంది. అంటే మనం చేసే తప్పులు పాపాల వల్ల ఎలా జరుగుతాయి కానీ అక్కడక్కడ ఏదో చంపించిందని కాదు. డైరెక్ట్ చెప్పాలంటే కలిగాలం అంతే. ఉన్న పరిస్థితి సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి అలా జరుగుతుంది అంతే. రేపు పొద్దున ఇది జరుగుతుంది, రేపు పొద్దున ఇంకా పెద్ద జరగచ్చు. కానీ ఏంటంటే ఇంకా పెద్ద జరగకుండా మనం సరైన జాగ్రత్త తీసుకోవాలి. మన కొంతమంది యువత కూడా ఉన్నారు, పరిశీలించడానికి కూడా వచ్చారు. నీ వయసు ఎంత ఇప్పుడు? నీ వయసు ఎంత? నా వయసు 20 సార్. 20 కరెక్ట్, 20 సంవత్సరాలు. ఇప్పుడు నీకు 20 సంవత్సరాలు. ఈ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి వరదను చూసావా? నేను ఎప్పుడు చూడలేదు సార్. నేను ఫస్ట్ టైం ఇలా అలా గేట్స్ అని ఎత్తారని చూద్దామని వచ్చాను సార్. 20 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు. నీకు ఇప్పుడు 20 ఏళ్ళు కాబట్టి నీకు 20 ఏళ్ళు వచ్చేసరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఏమనిపిస్తుంది నీకు? నాకు అంత ఐడియా లేదు కదా సార్, నేను చెప్పలేను. ఓకే, అంటే ఈ నీటి మీద అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? ఎప్పుడు చూడలేదు కదా? చూడలేదు సార్ నేను ఎప్పుడు. అంటే ఏదో అంటే కొత్త ప్రపంచం చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. కొత్త ప్రపంచం చూసినట్టు అనిపిస్తుంది. మొట్టమొదటిసారి కదా? అవును సార్. ఓకే, నిన్నంతా విజయవాడ అంతా కూడా నీళ్ళలో మునిగిపోయింది కదా, మొత్తం రోడ్లన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయాయి. అప్పుడేమనిపించింది? అది కూడా నేను న్యూస్లో చూసి వచ్చాను సార్. జస్ట్ మాది గుంటూరు సార్. అసలుకి అంటే ఇక్కడ బ్యారేజ్ గేట్లు ఎత్తారంటే చూద్దామని వచ్చాను సార్. ఎలా అనిపిస్తుంది బ్యారేజ్ గేట్లు? బ్యారేజ్ గేట్లు అదే సార్ చెప్పాను కదా సార్, కొత్త ప్రపంచం. ఇన్ని వాటర్ ఎప్పుడు చూడకుండా ఇప్పుడు చూడటం అదొక కొత్త అనుభూతిలా అనిపిస్తుంది నాకు. ఇక్కడే మరొక యువకుడు కూడా ఉన్నాడు. మీ పేరు చెప్పండి? జయకృష్ణ. జయకృష్ణ, చెప్పండి, మీ వయసు ఎంత? 29. ఈ 29 సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాంటి చూసారా? ఎప్పటికీ చూడలేదు. ఇంకా ముందు కూడా చూడలేము అనుకుంటా. ఇలాంటిది ప్రమాదం చాలా పెద్దగా వస్తుంది ఇది. ఎప్పుడు చూడలేదు ఇట్లాంటిది. అయితే ఇది మరింత పెరిగితే ఏంటి పరిస్థితి? విజయవాడ పరిస్థితి అంత మునిగిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇట్లా అయితే ఎప్పుడు చూడలేదు. నేను నా చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చినా కానీ ఇదే ఫస్ట్ టైం ఇంత వాటర్ చూడడము. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే విజయవాడ నగరంలో చాలా చోట్ల నీళ్ళంతా కూడా మొత్తం కాలనీలన్నీ మునిగిపోయి ఉన్నాయి కదా, అధికారులు చర్యలు తీసుకుంటున్నారా? ఎవరు తీసుకుంటలేరు. నిన్నటి నుంచి వాన చాలా పడుతుంది కాబట్టి సుమన్ టీవీ నేను చూశాను న్యూస్లో.
సుమన్ టీవీలో అన్ని న్యూస్ అంతా రిపోర్ట్స్ అప్డేట్ ఉన్నాయి కాబట్టి చూస్తున్నాను, అప్డేట్స్ ఉన్నాయి. వేరే దాంట్లో అయితే అప్డేట్స్ లేవు. ఇక చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, అయితే చూడాలి, దీని మీద అయితే దృష్టి పెట్టాలి. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తనకు ఇప్పటికి 29 సంవత్సరాలు వచ్చినా ఇప్పటి వరకు ఇలాంటి వరద ఉధృతి చూడలేదు, ఇక ముందు చూస్తాననే నమ్మకం కూడా లేదని చెప్తున్నాడు జయకృష్ణ. అయితే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి గట్టే ఒక అవకాశం ఉందని ఇక్కడి వారు చెప్తున్నారన్నమాట.